తెలంగాణలో 2 నెలల చిన్న పాపను కాళ్లతో తన్ని చంపేశారని మీకు తెలుసా? ఈ విషాదకర ఘటన నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగింది. ఈ ఇన్సిడెంట్ కి మెయిన్ రీజన్ కుల వివక్షత. ఇన్ని సంవత్సరాల ఇండిపెండెన్స్ లో ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయంటే అసలు నమ్మలేకపోతున్నాం. రజాకా కమ్యూనిటీకి చెందిన చాకలి చంద్రకళ అనే మహిళ తన కుటుంబంతో కలిసి అక్కడ ఉన్న మల్లన్న స్వామి ఆలయానికి వెళ్తే ఆలయ ప్రవేశం వద్ద ఉన్న నిర్వాహకులు 100 రూపీస్ ఎంట్రీ ఫీజు అడిగారు. జనరల్ గా అయితే ఆ ఆలయానికి ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటుందని, అయితే ఫ్రీ దర్శనానికి డబ్బులు ఎందుకు ఇవ్వాలని క్వశ్చన్ చేయడంతో గొడవ మొదలైంది. ఈ క్రమంలో మాట పెరిగి ఆలయ నిర్వాహకులు కుల వివక్షతో కూడిన మాటలు అన్న తన భర్త గణేష్ ను ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి ఇనుప రాడ్లతో కొట్టారు. అయితే ఎంతసేపటికి గొడవ ఆగకపోవడంతో మౌనిక తన భర్తను వదిలేయమని వేడుకుంటూ తన 2 months బేబీని ఒక నిందితుడి కాళ్ళ దగ్గర ఉంచినప్పుడు, చిన్న పాప 2 months అవుతుంది, చిన్న పాప ఉంది, చిన్న బేబీ ఉంది, పోయి కాళ్ళ మీద పడ్డాం సార్. అతను కనీసం చిన్న పాపని జాలి కూడా లేకుండా కాళ్ళతో తన్నగా పాప చనిపోయింది. ఈ ఇన్సిడెంట్ లో నాకు అర్థం కాని ఒక క్వశ్చన్ ఏంటంటే, అక్కడ అంతమంది ఉండి కూడా ఇన్సిడెంట్ జరగకుండా ఆపలేకపోయారు. అదే ఎందుకు?